మనిషికి జీవితాన్నిచ్చే ఏ విద్య అయినా విలువైనదే అంటున్నాడు రమేష్ కావలి. అందుకే చిన్న వయసులోనే యోగా విద్యలో గురువుగా రాణిస్తున్నాడు. హైదరాబాద్ వనస్థలిపురంలో బుద్ధ యోగా స్టూడియో పేరుతో యోగా కేంద్రం ఏర్పాటు చేసి యోగాసనాలతో నిత్యం వేలాది మంది ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాడు. రమేష్ స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండలం తొరకలపల్లి. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రమేష్ ఉన్నత చదువుల కోసం 2014లో హైదరాబాద్ వచ్చాడు. తల్లిదండ్రుల కష్టాలు చూసి పెరగడంతో మంచి ఉద్యోగం సంపాదించి సొంతూరులోనే హాయిగా ఉండాలని ఎంతో కష్టపడ్డాడు. కుదరకపోతే భారత సైన్యంలో చేరి జవానుగా సరిహద్దుల్లో కాపలా కాయాలనుకున్నాడు. అయితే రమేష్ ఒకటి తలిస్తే విధి మరో రకంగా ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆర్మీ ర్యాలీల్లో ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నప్పటికీ రాత పరీక్షల్లో తప్పేవాడు. పోలీసు ఉద్యోగ ప్రయత్నాల్లోనూ అదే ఫలితం. రమేష్ వద్ద యోగాలో శిక్షణ తీసుకున్న వారంతా ఉద్యోగాల్లో చేరగా తను మాత్రం ఒంటరిగా మిగిలాడు. అయినా నిరాశ చెందని రమేష్ బతుకుదెరువు కోసం యోగా ఉందనే భరోసాతో నిలబడ్డాడు. ఎంతసేపు గన్ను పట్టుకోవాలి, మన దేశానికి ఆ బాటలో ఉంటూ సేవ చేయాలని ఒక గోల్ తోటి ఉండేది. అలా నాకేమైంది, నా లైఫ్లో ఫస్ట్ నాకు ఆర్మీ జాబ్ మిస్ అయింది. తర్వాత నేను ఇంకా నెక్స్ట్ డిపార్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఇట్లా కానిస్టేబుల్, ఎస్ఐ ఇట్లా ఈ లెవెల్లోనే చదివేది. ఆ కానిస్టేబుల్, ఎస్ఐకి ప్రిపేర్ అవుతూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ తర్వాత నేను ఏం చేసేది, వాళ్ళకి నేర్పిస్తూ నేను చేసేది. అట్లా ఏమైంది, కొన్ని నోటిఫికేషన్లు వాళ్ళకు జాబులు వచ్చేది, నాకు మిస్ అయ్యేది. ఎందుకు మిస్ అయ్యేది అంటే నేను ఎంతసేపు ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టేది. రీడింగ్ కోసం అలా అట్లా ఒక 10 గంటలు స్పెండ్ చేసేది. అంటే నేను డైలీ ఒక 13 అవర్స్ నేను ఇట్లా ఎడ్యుకేషన్ మనకి జాబ్ కోసం కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ జాబ్ కోసం నేను స్పెండ్ చేసాను 13 గంటలు. కానీ నేను యోగా కోసం ఓన్లీ ఒక 15 నిమిషాల నుండి ఒక అర్ధగంటనే. ఆ అర్ధగంట నన్ను ఏం చేసింది, ఈ రోజు నన్ను లైఫ్ నిలబెట్టింది. అది ఆ 30 మినిట్స్ నన్ను. యోగా అంటే తలకిందులుగా నిలబడటమో లేదా శ్వాస బిగబట్టడమో కాదు, జీవితాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవడమని గ్రహించిన రమేష్ యోగాతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. దాన్నే జీవన విధానంగా మార్చుకుని వనస్థలిపురంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బుద్ధయోగా పేరుతో శిక్షణా కేంద్రం ప్రారంభించాడు. 2 మహిళలతో యోగా పాఠాలు మొదలుపెట్టిన రమేష్ మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ 2000 మందికి పైగా గురువయ్యాడు. మరి నాకు యోగా వచ్చు కదా, నాకు కొంచెం యోగా నాకంటే ఒక స్పెషల్ టాలెంట్ ఉంది కదా అని నేను చేసిన. ఇంకా నేను యోగా ఫీల్డ్కి రావడం జరిగింది. అంటే అక్కడ మనకు రామకృష్ణ మఠనే అక్కడ సర్టిఫికేట్ కోర్సు గిట్ట ఉందని తెలుసుకున్నాను నేను. అలా నేను సర్టిఫికేట్ కోర్సు ఒక 4 months కోర్సు నేను కంప్లీట్ చేసుకున్నాను. అలా సర్టిఫికేట్ కోర్సు చేస్తూ కోర్సు కంప్లీట్ కాకముందుకు నేను ఏం చేశాను అంటే హోమ్ క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేసినాను. అట్లా ఆ విజిటింగ్ కార్డు ప్రింట్ చేయించుకొని ఆ హోమ్ క్లాసెస్ అవైలబుల్ అని ఒక కార్డు ప్రింట్ చేసుకొని హోమ్ క్లాసెస్ తర్వాత పర్సనల్ క్లాసెస్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. ఇద్దరితో స్టార్ట్ చేసిన యోగా క్లాసెస్. మనకు సండే ఇక వివేకానంద పార్క్లో నేను ప్రీ క్లాస్ కండక్ట్ చేసేది. ఎవ్రీ సండే ప్రీ క్లాస్. అట్లా మనకు ఒక 1.5 hour కండక్ట్ చేసేది. అలా చేసే అబ్బాయి రమేష్ ఇట్లా మంచిగా క్లాస్ బాగా చెప్తున్నాయి, ఇట్లా అందరూ నాకు ఇట్లా కాంటాక్ట్ అయ్యి ఇట్లా రమేష్ సార్ మీరు మంచిగా క్లాసెస్ చెప్తున్నారు ఇట్లా మీ కార్డు కోసం అట్లా మనకు చిన్నగా ఆ డే బై డే మనకి ఇయర్ బై ఇయర్ అట్లా నాకు అంటే ఆఫ్టర్ 3 years తర్వాతనే మనకు స్టూడెంట్స్ రావడం స్టార్ట్ అయింది. అలా ఇద్దరితో స్టార్ట్ చేసిన నా యోగా స్టూడియోలో ఇప్పుడు మనకి ఇక్కడ యోగా సెంటర్లో ఒక 900 ప్లస్ తర్వాత మనకి అవుట్ సైడ్ ఒక 900. అంటే మన టోటల్గా నాకు ఇప్పటి వరకు నేను ఏం చేసిన అంటే ఒక 2000 నుండి 2500 ప్లస్ వరకు నేను క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. యోగా బువ్వ పెడుతుందా అని ఇంట్లో వాళ్లు, ఇరుగు పొరుగు వాళ్లు హేళన చేసిన మరింత దృఢ సంకల్పంతో అదే జీవనోపాధిగా మలుచుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగికి సమానంగా ఆదాయం ఆర్జిస్తున్నాడు.
ఆ యోగా వల్ల నీకు ఏమొస్తుంది, నీకు ఇట్లా నువ్వు మ్యారేజ్ నాడు నువ్వు ఫ్యూచర్లో నువ్వు పెళ్లి చేసుకొని నీ పిల్లల్ని ఎట్లా బతికిస్తావు, నీ పిల్లల్ని ఎట్లా బతికిస్తావు అని నన్ను రకరకాలుగా నాకు ఇట్లా మా మమ్మీ మా డాడీ గిట్లా నాకు క్వశ్చన్ వేసారు ఇట్లా. దాంతోపాటు నేను ఇట్లా యోగా చేస్తుంటే ఇట్లా మా రిలేటివ్స్ కావచ్చు, మా నేబర్స్ కావచ్చు, చాలామంది ఈ పిల్లాడే చిన్న పిల్లానికి వాళ్ళ తమ్మునికి జాబ్ వచ్చింది, ఈ అబ్బాయి ఇంకా ఏదో టైం పాస్ చేస్తుంది, ఇంకా లైఫ్ అంటే ఇంకా ఆయనకేం తెలుస్తలేదు ఇట్లా అని నన్ను చాలా చులకన చేసిరు. నన్ను అసలు తమ్మునికి ఇచ్చే రెస్పెక్ట్ నాకు నా ఇంట్లో నాకు ఇవ్వకపోయారు రెస్పెక్ట్. నేను ఒకటే నమ్మేది, ఏ పని చేసినా మన ఆ పనిలో మనం 100% మన ఎఫర్ట్ పెడితే ఆ పని 100% మనకు లైఫ్ని ఇస్తాను. నేను ఒకటి నమ్మిన నేను. రమేష్ వద్ద యువతీ యువకులే కాదు 60 నుంచి 70 ఏళ్ల వయసున్న వాళ్లు కూడా యోగా పాఠాలు నేర్చుకుంటున్నారు. వివిధ శారీరక సమస్యలతో బాధపడే వాళ్లు, ఉద్యోగ వ్యాపార రీత్యా నిత్యం అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వాళ్లు రోజు గంటపాటు బుద్ధయోగా కేంద్రానికి వచ్చి మనసు శరీరం తేలిక చేసుకుంటూ రోజును సరికొత్తగా మొదలు పెడుతున్నారు. ఒక 6 months మేము పర్సనల్ క్లాస్ తీసుకున్నాం, 1-to-1 క్లాస్. తర్వాత గ్రూప్ క్లాస్లో బాబుని జాయిన్ చేసినప్పటి నుంచి మాకు మంచి రిజల్ట్స్ ఉంది. లాస్ట్ 2 years నుంచి బాబు కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా పెరిగింది. ఇప్పుడు ఒక 24 ఆసనాలు వేయగలుగుతాడు బాబు. నేను 4 monthsగా యోగా క్లాస్కి వస్తున్నా. మామూలుగా నాకు ప్రతిదాన్ని ఓవర్గా థింక్ చేయడం, ఇట్లా డిప్రెషన్ అయిపోవడం, అట్లాంటి దానికి నేను యోగా క్లాస్లో జాయిన్ అయినాను. ఇప్పుడు 3 monthsలోనే నాకు బెస్ట్ రిజల్ట్ కనపడింది. చాలా బాగుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ మంచిగా వచ్చింది. దేశంలో కోట్లాది మంది ప్రజల్లో కేవలం 2% మంది మాత్రమే యోగా వైపు దృష్టి పెడుతున్నారంటోన్న రమేష్, ఆరోగ్య భారతావనిని తీర్చిదిద్దుకోవాలంటే వారి సంఖ్య మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నాడు. చూసారుగా రమేష్ కావలి యోగా జీవితం. రోజుకు 30 నిమిషాల సమయం కేటాయించడం వల్ల రమేష్ జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సో యోగా వల్ల కేవలం ఆరోగ్యంగానే కాదు, ఆర్థికంగా ఉండవచ్చని నిరూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రమేష్. కెమెరామెన్ దేవేంద్రతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.